దేవునితో 40 రోజులు. ఓ రాజా, నీకు శుభము. బలి అర్పణకై ఎన్నుకొనిన సాధు గొర్రెపిల్ల వలె తండ్రి చిత్తానుసారముగా నిన్ను శిలువ మరణమునకు నడిపించిరి. హల్లెలూయా హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగా. మార్చి 27వ తేదీ 2024 సంవత్సరం. పరిశుద్ధ బుధవారము. ముఖముపై ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా ముఖమును త్రిప్పుకొనలేదు. మొదటి పఠనము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనము వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధించు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకుగాను ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. శిష్యులు వినునట్లుగా నేనును వినుటకై ప్రతి ఉదయమున ఆయన నాకు వినుటకు బుద్ధిని పుట్టించెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు. ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి సదా నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనును. కాబట్టి వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెకుముకి రాయివలే కఠినము చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలచినచో అతడును నేనును కలిసి న్యాయస్థానమునకు పోయెదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను దోషినని నిరూపించగలవాడు ఎవడు? నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టవలే క్షీణింతుడు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 7 నుండి 9, 20 నుండి 21, 30, 32 నుండి 33 వచనములు. అందరూ ప్రభు మీ మహాకరుణతో నాకు ప్రత్యుత్తరమియ్యుము. మీ కారణముననే నాకు అవమానము ప్రాప్తించినది. మీ వలననే నేను నిందను తెచ్చుకొంటిని. నా సోదరులకు నేను పరాయివాడనైతిని. నా తోబుట్టువులకు నేను అన్యుడనైతిని. మీ దేవాలయము పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది. నిన్ను నిందించువారి నిందలు నా మీద పడినవి. అందరూ ప్రభు మీ మహాకరుణతో నాకు ప్రత్యుత్తరమియ్యుము. పరనిందలు నా హృదయమును ముక్కలు చేసెను. నేను శక్తిని కోల్పోయితిని. నేను సానుభూతిని ఆశించితిని, కానీ అది లభ్యము కాదయ్యెను. ఓదార్పును అభిలషించితిని, కానీ అది లభింపదయ్యెను. వారు నాకు భోజనమునకు మారుగా విషమును వసగిరి. నేను దప్పికగొని యున్నప్పుడు సిర్కాను ఇచ్చిరి. అందరూ ప్రభు మీ మహాకరుణతో నాకు ప్రత్యుత్తరమియ్యుము. నేను గీతములతో ప్రభువును కీర్తించెదను. కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను. ఈ ఛేదమును చూచి దీనులు సంతసింతురు. దేవుని కొలుచు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందురు. ప్రభువు ఆర్తుల మొరవినును. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాదరము చేయడు. అందరూ ప్రభు మీ మహాకరుణతో నాకు ప్రత్యుత్తరమియ్యుము. తనను గూర్చి లేఖనములు నెరవేరునట్లు మనుష్యకుమారుడు మృత్యువునకు అప్పగించబడును. కానీ మనుష్యకుమారుని అప్పగించువానికి ఎంతటి అనర్థమో. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 26వ అధ్యాయము 14వ వచనము నుండి 25వ వచనము వరకు. 12 శిష్యులలో ఒకడైన యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల వద్దకు వెళ్ళి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇచ్చెదరు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగించుటకు
తగిన సమయమునకై వేచియుండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము నీకు పాస్కా భోజనము ఎక్కడ సిద్ధపరచ కోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో మీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండగా, యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభూ, నేనా అని ఒకరు అడుగసాగిరి. అందుకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్యకుమారుడు చంపబడును, కానీ మనుష్యకుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము. అతడు జన్మించక ఉండినచో మేలు అయ్యేడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగించనున్న యూదా, బోధకుడా, నేనా అని అడుగగా, నీవే అని చెప్పుచున్నావు అని యేసు సమాధానము ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభు, సైతాను శోధనలో పడి మిమ్ము శ్రమలపాలు చేయకుండా ఉండుటకు అవసరమైన ఆత్మశక్తిని మాకు ప్రసాదించండి. మా బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము. వారిని మీ కాపుదలలో మీ నామమునకు ఘనత కలుగులాగున వెలుగు పుత్రులుగా జీవించేలా దీవించండి తండ్రి. మీ కుమారుడును మా ప్రభువునైన క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దివ్యగ్రంథ పఠనముల ద్వారా అభిషేకము పొంది మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి ఈ వాక్యము పంపబడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలచిన వారు కామెంట్ చేసి సహకరించండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.